దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్, హల్లెలూయా. లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు ఈ యొక్క ఉదయం మరొకసారి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. సంగమా దేవుని బిడ్డలారా, గడిచిన 2 దినాల నుంచి దేవుడు ఒక అద్భుతమైన కోణంలో మనందరితో మాట్లాడుతున్నారు. డే 1 మొదటి సెక్షన్లో ప్రభు ఉపవాస దినము, ఉపవాస ప్రార్థన ఉపయోగాల గురించి మనతో మాట్లాడారు. సో మీరు వినకపోతే ఎవరైనా పాస్టర్ పాల్ కోటన్ యూట్యూబ్ ఛానల్, అలాగే సింధు పాలన ఐడిలో మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మీకు అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. 2వ దినమున దేవుడు మాట్లాడిన మాట ఉపవాస ప్రార్థన విజయాలు. మొదటి దినమున ఏం మాట్లాడారు? ఉపవాస ప్రార్థన ఉపయోగాలు. 2వ దినమున ఉపవాస ప్రార్థన విజయాలు మనందరితో మాట్లాడారు. ఈ పూట ఉపవాస ప్రార్థన యొక్క అద్భుతాలను గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అద్భుతాలు. దేవునికి స్తోత్రం. నిజమే సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నారు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మనకు మాదిరి కదండి. వాళ్ళు ఎంతో మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, వారు విజయం పొందుకున్నారని ఆ మాటలు మనం చదివినప్పుడు మనం కూడా ప్రేరణ పొంది, మనం కూడా ధైర్యం పొంది, అదే రీతిగా మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవునిలో స్థిరంగా నాటబడుతూ దేవుడి దగ్గర నుంచి ఉన్నతమైన విజయాలు మనం పొందుకుంటున్నాం. ఆమేన్. అయితే ఉపవాసం యొక్క అద్భుతాలు ఏ విధంగా మన జీవితాల్లో పనిచేస్తాయి అనేది ఈ పూట ధ్యానం చేద్దాం. ఉపవాసము అంటే ఏంటండి? దేవునితో సహవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసం చేశారు. సో మనందరికీ తెలుసు, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందని, తద్వారా పాస్ అయిన బిల్లు, శాసించబడిన జీవో కూడా దేవుడు రద్దు చేసి వారి జీవితంలో ఘనమైన కార్యాలు, గొప్ప విజయము. ఒక మాటలో చెప్పాలంటే ఎస్తేరు ఒక హిస్టరీ సృష్టించిందని చెప్పచ్చు కదండి. మామూలు శాసనం కాదది. ఒక దేశంలోనో ఒక కాలనీలోనో పుట్టిన శాసనం కాదది. 127 దేశాలకి ఒక్కసారిగా ఆ జీవో పాస్ అయిపోవాలా, ఆ బిల్లు పాస్ అయిపోవాలా, ఆ శాసనం పాస్ అయిపోవాలా. అందరూ ఒకటేసారిని అక్కడక్కడ వారిని ఒకటేసారి చంపేయాలి యూదుల్ని. భయంకరమైన శాసనము. 127 దేశాలంటే మామూలు విషయం కాదు. 127 దేశాలకి పాస్ అయిన శాసనాన్ని 3 రోజులు దేవుళ్ళు బలంగా ప్రార్థించినందుకు దేవాతి దేవుడు అన్ని దేశాలను రిలీజ్ అయిన శాసనాన్ని దేవుడు ఏం చేశారంట? రద్దు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిస్టరీ సృష్టించిందనే చెప్పాలి ఆమె. అలాగే బైబిల్లో ఎంతోమంది, ఎజ్రా గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన ఎందుకొరకు ప్రార్థన చేశారు అంటే తమ ప్రయాణాలు బాగుండాలని ప్రార్థన చేశాడంట. ఆత్మీయ ప్రయాణము, శారీరకంగా వాళ్ళు ఎక్కడికైనా ప్రయాణిస్తుంటే తమ పిల్లల ప్రయాణాలు, తమ ఉద్యోగాలు, వారి యొక్క నడవడిక అంతా బాగుండాలని, ఈ ప్రయాణంలో ఉన్నతంగా మేము సురక్షితంగా క్షేమంగా ఉండాలని ఎజ్రా తమ కొరకు, తమ కుటుంబం కొరకు, తమ పిల్లల కొరకు ప్రార్థించినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే మరొక వ్యక్తి ఆహాబు దేవుని బిడ్డ. కానీ ఆహాబు ఏం చేశాడు? ఒక అన్య ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఎజబెల్. మనందరికి తెలిసింది. ఈమెని వివాహం చేసుకొని అనేకమైన హేయమైన పనులు చేస్తున్నాడు ఆహాబు. దేవుడి బిడ్డగా ఉండి, ఒక క్రైస్తవుడిగా ఉండి, అసలు అన్య వాళ్ళని పెళ్లి చేసుకోవడమే ఒక తప్పంటే వాళ్ళ ఆచారాలన్నీ కూడా పాటిస్తూ మరి ముందుకెళ్తున్నాడు. ఒకరోజు అతను వెళ్తూ ఉంటే, రాజు కదండి, సంచరిస్తూ ఉంటాడు కదా దేశాన్ని. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక పొలం నచ్చింది. ఏంటా పొలము? ద్రాక్ష తోట బాగా నచ్చి అది ఎవరిదో అని ఎంక్వైరీ చేస్తే నాబోతుదని తెలిసింది. వింటున్నారా? నాబోతుదని తెలిసినప్పుడు సరే అని చెప్పి వెళ్ళి నాబోతుని పిలిపించి, నాబోతు నాకు ఈ పొలం బాగా నచ్చింది, నాకు కావాలి. సో రాజులు అడిగితే ఖచ్చితంగా ఇచ్చేయాలి. కానీ నాబోతు ఏం చేశాడంటే, ఇది మా పితరుల నుంచి, అంటే మా తాతల నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ అండి, ఇది ఇవ్వడం కుదరదు, ఇది నాకు వాళ్ళ అంటారు కదండి, ఇది వాళ్ళకు గుర్తుగా పెట్టుకున్నాను అని. సో నాబోతు వాళ్ళ ముత్తాతకో గుర్తుగా ఆ యొక్క తోటను పెట్టుకున్నాడు. సరే రాజుగారు తన్నాడు, అయ్యా నేను ఇది ఇవ్వలేను, ఇది నాకు మా వాళ్ళ గుర్తు అన్నప్పుడు
ఇంకా కోపముతో ఏం అనలేక ఇంటికి వచ్చేసి సైలెంట్గా ఉన్నాడు. తర్వాత తన భార్య అడిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావంటే ఆ విషయం చెప్పాడు. ఇలా నాబోతు పొలం నాకు నచ్చింది, తోట, అది ఇవ్వమంటే ఇవ్వలేదు అని. ఈ యెజబెల్ ఏం చేసింది, అసలే మామూలు మనిషి కాదు యెజబెలు. మన భాషలో చెప్పాలంటే పెద్ద రౌడీ రాణి కదండి. ఏది దొరికినా లేకపోతే ఏది కావాలన్నా దొరికించుకోవాలి. అది ఎలాగైనా సరే, క్రూరత్వంగా అయినా సరే, కొట్టైనా లాస్ట్కి చంపైనా సరే అది దక్కించుకోవాలన్న మనస్తత్వం కలిగింది యెజబెలు. వెళ్ళింది, మనుషులు పంపించింది, మొత్తానికి నాబోతుని ఏం చేసింది, అన్ని పేపర్స్ కూడా రెడీ చేయించి డైరెక్ట్ పేపర్స్ తీసుకెళ్ళి ఆయనతో సైన్ వేలిముద్ర వేయించేసుకొని ఏం చేసింది, నాబోతుని చంపేపించింది. సరే తీసుకొచ్చి పేపర్స్ ఇచ్చింది. ఎవరికి ఆశపడ్డాడుగా మనోడు, అడికి ఇచ్చింది. ఇంకా ఆయన హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంకా వాడిని చంపేసిందా అని చెప్పినా కూడా అయ్యో అని ఇంకేం లేదు. వాడు అతను అనుకున్నాడు నాకు వచ్చింది, అదొకటే సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. దేవాతి దేవుడు ఏం చేశాడంటే తన ప్రవక్త అయిన ఏలియాని ఆహాబు దగ్గరికి పంపించాడు. నానా వెళ్ళి చెప్పు, ఒక అమాయకుడైన నాబోతు స్థలాన్ని మరి ఈ రీతిగా వాళ్ళు మరి దౌర్జన్యం చేసి తీసుకున్నారు కదా, ఎక్కడైతే నాబోతు చంపబడ్డాడో పొలంలో, ఎక్కడైతే ఆ పొలంలో చంపబడినప్పుడు అతని రక్తము కుక్కలు నాకాయి, అక్కడే ఆహాబుకు చెప్పు, అదే నువ్వు అక్కడే చంపబడతావని, అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని చెప్పుపో అన్నాడు. సరే అని చెప్పి ఇంకా ప్రవక్త మాట దేవుడి దగ్గర వస్తా చెప్పకుండా తప్పదా, వెళ్ళి ఆహాబు అని పిలిచినప్పుడు ఏదో న్యూస్, ఇంకా ఆయన ఒకప్పుడు ఎలా అనుకున్నారు, ప్రవక్తలకు ఇంటికి వచ్చారంటే ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్ అయినా ఖచ్చితంగా తీసుకొస్తారు. సో కోపంగా ప్రవక్త రాగానే ఆహాబుకు అర్థమైపోయింది ఈయన ఏదో పెద్ద మ్యాటర్ తీసుకొచ్చాడని. సరే విషయం అంతా చెప్పాడు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, ఇంకా నీ భార్య ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవడమే తప్పు, ఆ తర్వాత నీ భార్య విగ్రహాలు పెట్టి మరి ఇష్టానుసారంగా చూసినప్పుడు ఆమెకి నువ్వు ఎంకరేజ్ చేసావు దేశంలో, ఇవన్నీ చేసినందుకు గాను నీ మీదకి మామూలు శిక్ష రాబోటం లేదు, దేవుడు చెప్పమన్నాడు అన్నప్పుడు వెంటనే అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. మొదటి రాజుల గ్రంథము, కెన్ యు రీడ్ సంబన్ 27. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా చాలు. వెంటనే అతనికి ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాను అంత మట్టికి, కానీ ఏం జరుగుతుందా దేశంలో, ఆమె ఏం చేస్తుంది, దేవుడికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యాలు చేస్తుందో కూడా పట్టించుకోలేనంత మత్తుడైపోయాడు ఆహాబు. ఇవన్నీ ఏలియా ద్వారా దేవుడు చెప్పించినప్పుడు భయం వచ్చేసింది ఆహాబుకి, ఇంత జరుగుతుందా నా వెనుక అనేసి భయపడిపోయి ఇంకేం చేస్తున్నాడు, వెంటనే దేవుడి దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడట, ప్రార్థిస్తున్నప్పుడు వెంటనే మరలా దేవుడి వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై చెప్తా ఉంది. ఏమని, ఆహాబు నాకు భయపడ, కింద మీరు వచనంలో చూస్తే 29లో వినయముగా ప్రవర్తించుట నేను చూచితివా, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఈ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆహాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో అతనికి వచ్చే అపాయము, అతని మీద ఏ శాసనం రాయబడింది, దేవుడు ఏం చెప్పాడు, నాబోతు ఎలా చచ్చాడో అలాగే నువ్వు కూడా చావాలి. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అతడి అపాయం ఏమైందంట, తప్పించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపాయములో నుండి ఉపాయమును నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడే నీ అపాయములను ఉపాయము తెలుసుకొని దాని నుండి నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. వస్త్రాలు చించుకొని ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అలా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో, నినివే పట్టణపు వారు ఉపవాసం ఉన్నారు యోనా మాటని విని. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసాలు చేశారు. అయితే మరి యావేలు గ్రంథంలో కూడా కొంతమంది ప్రజలు ఉపవాసం చేశారు, దేవుడి తట్టు తిరిగారు. దానియేలు ఉపవాసం చేశాడు, తన పాపాలు ఒప్పుకొని ఉపవాసం చేశాడు. మోషే ఉపవాసం ఉండి, ఇవన్నీ మనం 2 రోజులుగా మనం నేర్చుకుంటున్నాం.
అయితే సంగమా దేవుని బిడ్డలరా, ఈరోజు ప్రభు మన ముందుకు తీసుకొస్తున్న విషయం ఏంటంటే, ఎంతోమంది వారి వారి పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండి అద్భుతాలు పొందారు. ఈరోజు నువ్వు ఏం అద్భుతం పొందబోతున్నావు అనే విషయాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన యొక్క అద్భుతాలు. మొదటిదిగా ఏమి జరుగుతుందయ్యా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా? నువ్వు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. 3 రోజులు ఉంటున్నావు, 4 రోజులు ఉంటున్నావు, 7 రోజులు ఉంటున్నావు, 21 రోజు, చాలా రోజుల నుంచి నువ్వు రకరకాలుగా ఎప్పుడు సంఘములో ప్రకటించిన ఉపవాసం ఉంటున్నావు. అయితే దేవుడు ప్రత్యేకంగా ఈ 3 దినాల ద్వారా నీ జీవితంలో చేయబోయే కార్యాలను ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. దేవుని తట్టట ఏకైక సాధనముగా దేవుడు మనల్ని మార్చేస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడిస్తున్న గొప్ప ఒక శక్తి ఏంటంటే, మనము ఏకైక సాధనము అంటే ఒక వన్నెస్, ఒక ఏకాత్మ ఫస్ట్ మనకు రావాలా. ఎవరికో ఫస్ట్ మనం అనుకుంటే మన కుటుంబానికే, మన పక్క వారికి కాదు, ఏకాత్మ ఫస్ట్ మనకు రావాలా. అంటే కంప్లీట్గా ఏక మనస్సుతో దేవుని స్తుతించి ఆరాధించి, ఏక మనస్సుతో పరిపూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించే ఆ మనస్సు మనకు రావాలా. అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఉపవాస ప్రార్థనలో నీకట ఏకాత్మను దేవుడు దయచేయబోతున్నారంట. హల్లెలూయా. లోపల మచ్చరములు, డాగులు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వన్నెస్లోకి మనం రాబోతున్నాం. ఎందుకండి మనకి ఇవన్నీ? ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. మన లోపల ఏమి ఉండటానికి వీలేదు, అన్నీ కూడా క్లీన్ అయిపోవాలా. దేవుడు ఈరోజు చేస్తున్న కార్యం ఏంటంటే, మనల్ని మనం ఫస్ట్ ఆయన పరిశుద్ధులుగా మార్చేసిపోతున్నాడు. హల్లెలూయా. అన్ని మన లోపల ఉన్న వ్యతిరేకమైనవి, దేవుడికి యొక్క ఆశీర్వాదాలను అడ్డుకుంటున్న ప్రతి వ్యతిరేకమైన దుర్గాన్ని ఈరోజు కదిలించి ఆయన సన్నిధిని మన హృదయాల్లో పరిపూర్ణంగా స్థాపించబోతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకైక సాధనముగా ఈరోజు మనం మలచబడబోతున్నాం. 2, ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే అద్భుతం ఏంటంటే, దేవుని ప్రత్యక్షతలు బయలుపరచబడును. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు మనకి క్లియర్గా తెలుస్తాయట. ఆమేన్. జీవితం ఏమి అర్థం కాక మసకగా ఉంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ మసకని ఏం చేస్తాడంట? క్లియర్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ కారులో ప్రయాణిస్తున్నామండి, రాత్రి అయిపోయింది, వర్షం పడుతుంది, ఎలా ఉంటుంది? కార్ అంతా మసకగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? వైఫర్ని ఆన్ చేస్తారు కదండి. అది క్లియర్ చేస్తూ ఉన్నప్పుడు మనకు దారి క్లియర్గా కనిపిస్తుంది. అవునా? హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ప్రత్యక్షతలు మనము ఒకవేళ చూడలేకపోయిన వారిగా ఉంటే, ఆయన చిత్తాన్ని ఒకవేళ తెలుసుకోలేకపోయిన వారిగా మనం ఉంటట, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన ప్రత్యక్షతలను, ఆయన చిత్తాన్ని క్లియర్గా మనం చూడగలుగుతాం. అంటే దేవుడు ఏం చేస్తాడంట, మన జీవితంలో కొన్నిటిని వైఫర్స్ లాంటి వాటిని పంపించి, ఆయన దూతలు పంపించి మనకు అడ్డుపడుతున్న వాటిని ఏం చేయబోతున్నాడు? ఈరోజు క్లీన్ చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దారులు సరళముగా మనకు తెరవబడబోతున్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది మనం చూస్తే ఇంట్లోనే ఉంటుంది వస్తువు, ఏమవుదు? కనపడదు. మనమే పెడతాం కానీ కనబడదు. మన పిల్లలకు కొన్నిసార్లు చెప్తాం, గంట వెతుకుతాడు వాడు, దొరకదాడికి కదండి, కనిపించదు. ఎక్కడుందయ్యా అంటది, అక్కడే ఉంటుంది. తర్వాత ఇంకొకరు వెళ్ళి చూసినప్పుడు అది వెంటనే కనిపిస్తుంది. ఈరోజు దేవుడు ఆశీర్వాదాలు కూడా మన జీవితాలు అలాగే ఉన్నాయండి. ఆల్రెడీ ఆయన మనకి ఇచ్చి పెట్టాడు, ఆల్రెడీ మన జీవితాలకు పంపి పెట్టాడు. కానీ వాటిని మనం కన్నులారా చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ఆ కృపను మనం పొందలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే, చీకటి తెరలు వేయబడి ఉన్నాయి మన కుటుంబంలో. మన యొక్క ఆత్మీయ జీవితంలో చీకటి తెరలుగా కమ్ముంది. ఆ మసకను, ఆ బూజును, ఆ తెరలను ఈ యొక్క మధ్యాహ్నము చీల్చివేయటానికే ఇక్కడికి ఈరోజు నేను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. తెరలు తొలగించబడబోతున్నాయండి, మీరు నమ్మండి ఈరోజు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన కోణములో ఈ ఉపవాస ప్రార్థనలు నీ జీవితంలో అద్భుతాలుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్లియర్ కాబోతున్నాయి. దారులు కడ్డుగా ఉన్నవి క్లియర్ కాబోతున్నాయి. బండలు బద్దలు చేయబడబోతున్నాయి. గచ్చ పొదలు పెరికి వేయబడబోతున్నాయి. అడ్డుగా ఉన్న ప్రతి ముళ్ళ చెట్లు దేవుడు ఏం చేస్తాడంట? పెరికి వేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా.
ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఇవేం చేస్తున్నాయంటే మనల్ని దారిలో నుంచి వెళ్ళనిట్లా. ఈ ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు కదండి, ఈ ఊబి, ఇవి మనల్ని కదలనివ్వట్ల, అక్కడే ఆపేస్తూ ఉన్నాయి. మన గురిని చేరుకోనివ్వట్ల, స్వతంత్రించుకోనివ్వట్ల మనల్ని. అనేకమైన వాటిని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి వెయిట్ చేస్తున్నప్పటికీ మన ఎదురుచూపుగానే ఉంటుంది, కానీ వాటిని పొందుకోలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, ఇన్ని రోజుల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, ఇదిగో ఉపవాస ప్రార్థనలో నీకు నేను వాటిని క్లియర్ చేస్తాను, ధైర్యంగా వెళ్ళి వాటిని స్వతంత్రించుకొని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక కుంటివాడిని మనం చూస్తాం కదండి. ఎన్నో సంవత్సరాలు, 38 సంవత్సరాల నుంచి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి, అయ్యా వచ్చితే ఏమంటున్నాడు, నన్ను ఎవరు దాంట్లో వెయ్యట్లా, నన్ను ఎవరు తీసుకెళ్ళట్లా. పాపం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు? 2 నెలలా, 10 నెలలా కాదండి, 30 సంవత్సరాల పైనే కదా. అన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఆయనకి స్వస్థత పొందాలని ఆశ ఉంది, అక్కడే కూర్చొని ఉన్నాడు, కానీ విడుదల పొందలేని స్థితి. కానీ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన కొరకు వచ్చాడు. బిడ్డ, నువ్వు విడుదల పొందలేకపోతున్నావా? ఇక నీకే ప్రాసెస్ అవసరం లేదు, నువ్వు ఇప్పుడు నీళ్ళలో దిగాల్సిన అవసరం లేదు, నువ్వు దూకాల్సిన అవసరం లేదు, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ఇప్పుడే లేచి నిలబడని. ఎప్పుడైతే ఆ బిడ్డ చెయ్యి పట్టుకున్నాడో లేచి నిలబడి తన పరుపెత్తుకొని వెళ్తున్నాడు. అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు చేస్తున్న కార్యం ఏంటో తెలిసి ఉపవాస దినాన నీ ప్రాసెస్ని రద్దు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు ప్రాసెస్ ఏమైంది? రద్దయింది. ఇక అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, దూకాల్సిన అవసరం లేదు. దేవుడు వెంటనే అతను ఏం చేశాడంట? లేపాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా నీకెంతో ప్రాసెస్ ఉండొచ్చు, అక్కడికి వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, అవసరం లేదు. నీ దేవుడు నీ ప్రాసెస్ని రద్దు చేసి నీ దారులు సరళము చేసి ఉన్నతముగా వాటిని స్వతంత్రించుకోబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ కార్యం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మ కార్యాలు మీ జీవితాల్లో ఇక సంభవిస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే మీ దారులు ఫ్రీ అయిపోయినాయి కదా, ఇక పరిశుద్ధాత్మ కార్యాలే మీ జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరి మన కొరకు దాచిపెట్టినవి, ఆయన మన కొరకు మరి వేసిపెట్టిన ప్రణాళికలు, ఆయన మన కొరకు మరి తీసిపెట్టిన ఉద్దేశాలన్నీ కూడా ఇక జరగడము ప్రారంభించబడతాయి. దేవునికి స్తోత్రం. 4వది, కీడు నుండి నువ్వు తప్పించబడతా ఉంటున్నాడు. హల్లెలూయా. కీడు నుంచి తప్పించి కాపుదల ఇస్తాడంట. హల్లెలూయా. ఇదే 4వ అద్భుతం ఈరోజు నీ జీవితంలో చేయబోతున్న అద్భుతం. ఈరోజు ఎన్ని కీడులో నీ జీవితాన్ని ఆవరించి ఉండొచ్చు గాక, ఎన్ని సమస్యలు నీ జీవితాన్ని ఆవరించి ఉండొచ్చు గాక. నీ ప్రయాణంలో కీడు మరి రానున్న దినాల్లో ఉందేమో, ఎవరికి తెలుసండి? కానీ మన భవిష్యత్తును ఎరిగిన వాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మన భవిష్యత్తును ఎరిగిన వాడు కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, రానున్న దినాల్లో ఒకవేళ 2 నెలల తర్వాత ఉండొచ్చు, 6 నెలల తర్వాత ఉండొచ్చు, ఏ కీడు నీ జీవితంలో శాసించి పెట్టాడో, ఏ కీడు ఉందని రాయించి పెట్టాడో, ఆ కీడు నట ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? అద్భుతంగా మార్చబోతున్నాడు. గొప్ప కాపుదల నీకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎజ్రా అట తన కుటుంబం ప్రయాణం నిమిత్తము ప్రార్థన చేస్తే, అయ్యా కీడు నుంచి తప్పించంటే తన పిల్లల్ని, తనను, తన కుటుంబాన్ని అంతా రాబోతున్న కీడుల నుంచట తప్పించాడంట. హల్లెలూయా. రాయించాడట తన ఉపవాస ప్రార్థనలు. ఏం రాయించాడో తెలుసా? ఏంజెల్స్ చేత రాబోతున్న కీడులన్నీ రద్దు చేయమని రాయించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఆ కార్యాన్ని ఈరోజు మన జీవితంలో నా ప్రభు జరిగించబోతున్నాడు. ఇదిగో ఈరోజు నువ్వు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా నా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపన ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నా బిడ్డల మీద ఏ కీడుందో చూడరా, చూసి వాటిని ఏం చేయి? రద్దు యేసు నామములో. ఎస్, దేవునికి స్తోత్రం. రద్దు చేయించబోతున్నాడు ఆయన. ఇదే నీ జీవితంలో జరుగుతున్న 4వ అద్భుతం అండి. అడుగుడి ఇయ్యబడునన్నాడు ఆయన. ఆయన సన్నిధిలో అడిగిన వాడికి నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఎవరు ఇన్ని రోజుల నుంచి ఎంతమంది అడిగి పొందుకున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు అడుగుతుండగా నువ్వు పొందుకోబోతున్నావు. ఈరోజు వెతికి ఏసారిపోయి ఈరోజు నువ్వు వస్తే, ఇన్ని రోజులు వెతికి నువ్వు పొందుకోలేదేమో, కానీ ఈరోజు వెతుకుతున్న నీకు దొరకబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. 5వ అద్భుతం ఏంటో తెలుసా అండి? బంధకాల నుండి, అపవాది బంధకాల నుండి నువ్వు విడుదల పొందబోతున్నావు ఈరోజు. దేవునికి స్తోత్రం. కొన్ని బంధకాలు, కొన్ని శక్తులు, కొన్ని మంత్రాలు, కొన్ని దురాత్మలు మామూలుగా ఉండవు కదండి. మామూలు ప్రార్థన ద్వారా వెళ్ళవు. ఈరోజు మామూలు ప్రార్థనలు చేసావు, సంవత్సరాల తరబడి చేస్తానే ఉన్నావు, కానీ ఏం రాలేదు, అలాగే ఉంటున్నా. ఏదో ఇన్స్టెంట్ హీలింగ్స్ అని చెప్పచ్చు. ఆ గంట ఫ్రీ అయిపోతున్నావు, లేకపోతే ఆ రోజు విడుదల పొందుతున్నావు, మళ్ళీ రెండో రోజు అలాగే ఉంటుంది. కొంతమంది అంటారు జ్వరం తగ్గింది కానండి మరలా వచ్చింది, అప్పుడు ఫ్రీ అయినట్టుంది కానీ మరలా జరుగుతుంది. అప్పుడు విడుదల పొందినప్పుడు కాళ్ళ నొప్పి నుండి మొన్న విడుదల పొందాను కానీ మరలా స్టార్ట్ అయింది. మరలా 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 వాడు ఏం చేస్తున్నాడు? మన జీవితాల్లో బాణాలు విసురుతూ ఉన్నాడు. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు చేయబోతున్న 5వ అద్భుతము అపవాది బంధకాల నుండి నీకు పరిపూర్ణ విడుదల ఆయన అనుగ్రహించబోతున్నాడండి. దేవుని స్తోత్రం. మీ కుటుంబాల మీ పిల్లలు మాట వినని స్థితి ఉంటే నా దేవుడు బంధకాలు తెగ్గొట్టువాడు. హల్లెలూయా. క్రీస్తు గొప్ప విడుదల అనుగ్రహించడానికే ఈరోజు నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన మాటలు నమ్మిన వాడి జీవితంలో ఏం జరుగుతాయండి? ఏం జరుగుతాయి? నమ్మినవాడు దేవుడు మహిమను చూచును. అద్భుతాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఇది ప్రతిరోజు చెప్తున్నారులే, ప్రతి వారం చెప్తున్నారులే, ఎప్పుడు వింటున్నదిలే, ఏం లేదనుకోవద్దు. నువ్వు ఇన్ని రోజులు చెప్తున్నాడేమో, ఒకవేళ జరగలేదేమో, కానీ ఈరోజు నువ్వు నమ్ము, విశ్వాసముతో నమ్ము. దేవుడు నిశ్చయముగా ఏదైతే ప్రకటిస్తున్నాడో అది నీ పట్ల ఆయన జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అపవాది బంధకాల నుండి ఆయన ఏమి ఇచ్చేవాడంట? విడుదల ఇచ్చేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి ఎవరండి? చెరసాలను బద్దలు కొట్టేవాడు. ఈరోజు మీరు సిద్ధపడిపోండి. ఎందుకో తెలుసా? మీ చెరసాల నుండి మీరు బయటికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, మీరు సిద్ధపడిపోండి మీ విడుదల కొరకు. శాపము నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, చిల్లంగి మాంత్రిక శక్తుల నుండి మీరు బయటికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మరణమేరా అన్న పరిస్థితి నుండి పునరుద్ధానముగా నా దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక మీదట మీరు బాధితులుగా ఉంటారంట. కొంతమంది అంట వీరు వరద బాధితులండి, వీరు ఆర్థిక సంబంధమైన బాధితులండి కదండి. ఈరోజు మీరు ఏ బాధితులుగా ఉన్నారో నాకు తెలీదు. అప్పుల బాధితులుగా ఉన్నారా? శక్తులతో నింపబడిన బాధితులుగా ఉన్నారా? రోగాల బాధితులుగా ఉన్నారా? ఏ బాధితులుగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నా ప్రభు మీకు ఇస్తున్న గొప్ప శ్రేష్టమైన అద్భుతం ఏంటంటే, మీరు ఇక బాధితులుగా కాదు, బంధకాలలో ఉన్నవారుగా కాదు, బలవంతులుగా నా ప్రభు మిమ్మల్ని మార్చివేయబోతున్నాడు. రిసీవ్ యేసు నామములో. ఎస్, బాధితుల సంఖ్యలో ఉన్నవారులారా లేచి నిలబడండి, ధైర్యం తెచ్చుకోండి, సిద్ధపడండి. నా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చివేయబోతున్నాడు ఈరోజు. రిసీవ్. క్రింద స్థాయి నుండి పై స్థాయి నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాధితులను బలవంతులుగా మార్చివాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరలోకపు తండ్రి నీ ప్రార్థన ఆయన విడిచిపెట్టువాడు కాదు. నమ్ముతున్నారండి? దేవునికి స్తోత్రం. ఇక మీదట నాకు స్వాతంత్రం అని చెప్పండి. చెప్పండి, ఇక మీదట నాకు స్వాతంత్రం, నేను విడుదల పొందాను. ఎస్, యు ఆర్ ద డెలివర్డ్ పర్సన్. ఎందుకంటే ఈ 5 అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన హల్లెలూయా చేయబోతున్నాడు. కాబట్టే ఆయన ఈరోజు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి నిన్నేం చేయబోతున్నాడండి ఆయన? ఏకైక సాధనము అంటే వన్నెస్. నీలో ఇంకా ఏది ఉండవు. దేవుడు ఈరోజు తీసేస్తున్నాడుగా, మరలా తెచ్చి పెట్టుకోవద్దండి. ఏ కుళ్ళు, ఏ అపవిత్రత, లేకపోతే ఏ మచ్చరములు, ఏ డాగులు, ఒకరి మీద ఒకరు చాడీలు అన్నీ వెళ్ళిపోవాలి. నీకు ఏకైక సాధనంగా మారిపోవాలి. నువ్వు ఒకడు నీకు అన్యాయం చేస్తున్నాడని తెలిసిన వాడి గురించి మర్చిపో ఈరోజు. ఎందుకంటే నీవు మర్చిపోతే ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడం అవసరమా? ఆయన జ్ఞాపకం పెట్టుకోవడం అవసరమా? ఆయన జ్ఞాపకం పెట్టుకుంటే ఏం చేస్తాడు? యుద్ధం ప్రకటిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2, ఈరోజు నీ జీవితంలో చేయబోతున్న అద్భుతం ఏంటంటే, ఆయన ప్రత్యక్షతలను ఆయన నీకు బయలుపరచబోతున్నాడు. తద్వారా ఏమవుతుందంటే, ఆయన బయలుపరిస్తే దారులు ఏమవుతాయి? ఫ్రీ చేస్తాడు, సరళము చేస్తాడు. ఆయన మసకలు, తెరలు ఏం చేస్తాడంట?
అడ్డు కార్యాలు అడ్డు తొలగేలాగా చేస్తాడు. మూడోది, ఈ రెండు జరుగుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో బలంగా సంభవించబోతున్నాయి. దేవునికి స్తోత్రం. 4, కీడు నుండి తప్పించబడి కాపుదల దేవుడు నీకు కలిగించబోతున్నాడు. హల్లెలూయా. నీ చుట్టుపక్కల, అందుకే 1000 మంది కూలినా నీ కుడి పక్కన, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అనే వాగ్దానము నిశ్చయముగా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో నా ప్రభు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎస్, హల్లెలూయా. 5వది ఏంటో తెలుసా? అపవాది బంధకాల నుండి, బాధితులుగా ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, శక్తిహీనులుగా ఉన్నవారిని, ఏమి చేతగాని వాడిని సమస్తము పొందుకున్నవాడిగా, బలవంతుడిగా, ఒక ఉన్నతమైన వాడిగా, పై స్థాయి కలిగిన వాడిగా. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చేమో, నాది క్రింద స్థాయి అండి, నేను చిన్నోడినండి. చిన్నవాడినంటే వయసులో కాదు, ఆర్థికంగా నేను చిన్నోడినండి, నేను లేవలేని పరిస్థితి అండి, లేకపోతే నేను దాన్ని మోటుకోలేనండి. కొంతమంది అంటారు, అమ్మో అది నా వల్ల కాదు ఆ పని, ఎందుకంటే నేను నా స్తోమత అది కాదు అన్నట్టుగా. ఒకవేళ ఈరోజు నీ స్థితి ఉంటే, నీ స్తోమతను, నీ స్థాయిని నా ప్రభు పెంచబోతున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన వారితో ఢీ కొట్టగలిగిన సామర్థ్యాన్ని పొందుకో ఈరోజు. దేవునికి స్తోత్రం. దాని కొరకు సిద్ధపడి ఈరోజు. లెట్ యు రిసీవ్ ద స్ట్రాటజీ అండ్ స్టామినా పవర్. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆర్థికంగా నువ్వు ఢీ కొట్టలేకపోవచ్చు, కోట్లు సంపాదించి, కానీ గౌరవం విషయంలో, ఘనత విషయంలో, ఖ్యాతి విషయంలో, నలుగురు ముందు, ఇప్పుడు ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు ఒక ఉన్నతమైన స్థాయి కలిగినోడు వచ్చినప్పుడు నిలబడినప్పుడు అతనికి ఇచ్చే గౌరవముతో పాటు నీకేం లేకపోయినా దేవుడు ఒక ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన ఖ్యాతి, ప్రత్యేకమైన ఘనత, ప్రత్యేకమైన గౌరవంతో ఆయన నిన్ను నింపుతుండగా, అతనికి వచ్చే గౌరవానికి మించి ప్రజలు నిన్ను కూడా గౌరవించేలాగా నా ప్రభు నీకు ఘనతను, మర్యాదను నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూసి పట్టించుకోవట్లేదండి, నన్ను చూసి మా వాళ్ళు లెక్క చేయరండి, నన్ను అసలు నేనంటే లెక్కే లేదండి అన్నట్టు బాధపడకు బిడ్డ. ప్రభు అంటున్నాడు, ఈరోజు లెక్కలేని తనములో ఉన్న నిన్ను ఒక లెక్క కలిగిన వాడిగా, ఒక మర్యాద కలిగిన వాడిగా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడట. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చే దేవుడు తప్పే దేవుడు కాదు. విరిగిన నలిగిన రెల్లును ఆయన ఇంకా కృంగదీసే దేవుడు కాదు. నాకు ఇష్టమైన మాట, ఎప్పుడు నేను కృంగిపోయినా, ఎప్పుడు నేను బలహీనతలో ఉన్న ఒకటే చెప్పుకుంటాను నేను, అయ్యా నువ్వు విరిగిన రెల్లును ఇంకా నువ్వు ఏం చేయవు, నల్లగొట్టవు, అలక్ష్యం చెయ్యవయ్యా అని. ఆల్రెడీ విరిగిపోయిన దానా, ఆల్రెడీ బాధలో కృంగిపోయి నిరుత్సాహంలో ఉన్నదానా దిగులు పడకు. ఆయన నిన్ను ఇంకా క్రింద పడేయడు, నిన్ను లేపుతాడు, ఊగుసలాడుతున్న నిన్ను స్థిరంగా పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరపరుస్తాడు ఆయన నిన్ను. రెల్లులాగా ఉన్నావా? ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యం ఏంటో తెలుసా? రెల్లు అంటే చిన్న చెట్టు, ఆ చిన్న చెట్టు గాలి వానకు అన్నిటికీ ఊగుతుంది. ఈరోజట నీకు బలాన్ని ఇచ్చి నిన్ను ఏం చేస్తాడంట, మహావృక్షంగా మార్చేస్తాడట. దేవునికి స్తోత్రం. చిన్న వృక్షం కాదు ఇక నువ్వు. ఏ వృక్షాన్ని చెప్పండి? మహావృక్షము. ఆ మహావృక్షము క్రిందకి అనేకులు వచ్చి ఆ నీడను నిన్ను ఆశ్రయించేవాడిగా నా ప్రభు నిన్ను మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. ఇప్పటి వరకు అనేకులను ఆశ్రయిస్తున్న దానా, అనేకుల దగ్గరికి వెళుతున్నవాడా, అనేకుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నవాడా, దిగులు పడకు. నా దేవుడు నిన్ను మహావృక్షంగా మార్చి ఎవడి కాళ్ళ కిందకి, ఎవడి తల దగ్గరికి నువ్వు వెళ్లకుండా నీ దగ్గరికి అనేకులు ఆశ్రయం పొందేవాడిగా నీ స్థితిని, స్థాయిని నా ప్రభు మార్చివేయబోతున్నాడు బిడ్డ. హల్లెలూయా. నా ప్రభు చేయగలడు బిడ్డ, నా ప్రభు చేయగలడు. ఎందుకంటే ఆయన యుద్ధ ఉన్నవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. వాడు చిన్నవాడైనను వాడిని ఏం చేస్తాడు, పెద్దవాడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ధైర్యంగా ఉందాం. ఈ 3 దినాన అద్భుతమైన కృపతో మనల్ని నింపి, మనల్ని ఫస్ట్ కడిగి, ఇవన్నీ మనకు ఆయన నింపి పంపించబోతున్నాడు. ఒక అభిషేకపు స్టామినాని ఇచ్చి పంపించబోతున్నాడు. ధైర్యంగా వెళ్ళండి, అనేకమైన వాటిని స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీ దారులు ఏం చేయబడ్డాయి, ఓపెన్ చేయబడ్డాయి. హల్లెలూయా. ఇట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ ఇచ్చి అనేకమైన వాటిని స్వతంత్రించుకునే వారిగా ప్రభు మనల్ని మార్చును గాక.
ఆమేన్. ప్రభు మీతో మాట్లాడి ఉంటే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా మీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభువా. వాడిలో ఒంటరైన వాడిని అధిక మందిగా మార్చువాడవు నీవు. యేసయ్యా మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఈ 5 అద్భుతాలు నిశ్చయంగా నీ జీవితంలో జరగబోతున్నాయి. లెట్ యు ఆస్క్, దేవా నన్ను ఏకాత్మతో నన్ను నింపయ్యా, నాకొద్దు, నాకు ఈ లోకము వాళ్ళు ఎవరు అంటున్నారు వీళ్ళెవరికి నేను ఆ మైండ్ పెట్టను, నా మనసు నీ మీద ఉంచుతాను. ఎవరు నీ గురించి అనుకుంటున్నారా నీకు అనవసరం బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అదొక్కటి గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. లెట్ రిమైండ్ దట్ హీ వాజ్ లవింగ్ విత్ యూ. ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా, హేళనగా మాట్లాడుతున్నారా, లేకపోతే నువ్వు ఒక పక్క వెళ్తుంటే ఇంకొక పక్క నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, డోంట్ థింక్ లైక్ దట్. దాని గురించి నువ్వు ఆలోచన చేయకు. దేవుడు నిన్ను ఈరోజు ఏకైక సాధనంగా మార్చబోతున్నాడు. అన్నీ తీసేసుకో ప్లీజ్. లార్డ్ నాకేమొద్దు, నన్ను కడుగు ప్రభా, నన్ను పూర్తిగా పరిశుద్ధినిగా మార్చు, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలని చెప్పు. ఎవరైతే ఈ యొక్క తీర్మానంలోకి వస్తారో దేవుడు వానికి ప్రత్యక్షతలను బయలుపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు వాడి జీవితంలో జరిగించబోతున్నాడు. కాపుదలు ఇవ్వబోతున్నాడు కీడు నుండి తప్పించి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ 5 అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక. నీ ఘనమైన కార్యాలు బలంగా జరిగించి కృపను సమాధానాన్ని మీరు విస్తరింపచేసి ముందున్న సమయం అంతా బలపరిచి దీవించమని ఈ వాక్యం మా జీవితంలో నిశ్చయముగా పని చేయును గాక. మీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే